సహోదరి సహోదరులు, ఆ రోజు నేను ఇంట్లోంచి వచ్చినప్పుడు ఈ ఒక్క బైబిల్తోనే వచ్చాను. కానీ ఈరోజు ఇదే బైబిల్ ఇక్కడ నన్ను నిలబెట్టింది. మనం ఒంటరిలం కావు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కానే కాదు. తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, తోబుట్టు లేకపోవచ్చు, భర్త లేక భార్య తోడు లేకపోవచ్చు. కానీ దేవుడు నీకున్నట్లయితే ఆయన నిన్ను ఎంతగా దీవించగలడో, ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలడో. ఈ బైబిల్ పట్టుకొని వచ్చిన నా జీవితంలో ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరూ కారణం కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. సహోదరి సహోదరులు, అనుకోకండి నాకెవ్వరు లేరు ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ దేశంలో, ఈ ఒంటరిని. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. ఈరోజు ఎవరైనా నిరుత్సాహంగా వెళ్తున్నారా? నాకెవ్వరూ తోడు లేరు. యేసు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పటి వరకు తోడు ఉంటాడట? ఇదిగో ఎల్లప్పుడూ నేను నీకు తోడై ఉంటాను. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. కాబట్టి సహోదరి సహోదరులు, నాకెవ్వరూ లేరు అనే భావన నువ్వు కలిగి ఉన్నప్పుడు సతీష్ కుమార్ జ్ఞాపకం పెట్టుకో. హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నాకెవ్వరూ తోడు లేరు, ఒంటరిగానే వచ్చాను. ఈరోజు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, 10 మంది, లక్షల మందిని దేవుడు నాకు తోడుగా ఇచ్చాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు తాను అన్న మాటను నెరవేరుస్తాడు. నా నిమిత్తము సమస్తమును విడిచిపెట్టిన వారికి ఎంతోమంది తండ్రులను, ఎంతోమంది తల్లులను, అక్క చెల్లెళ్లను, అన్న తమ్ముళ్లను నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. నేనంటి దినాన్ని నా కుమారుడికి ఒక మాట చెప్తున్నాను. మన కోసం మనం జీవించడం స్వార్థం, కానీ మనం ఇతరుల కోసం జీవించటం ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని పెంచటం ధన్యకరం. కాబట్టి సహోదరి సహోదరులు, మన కోసం మనం జీవించటం స్వార్థం. యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టమన్నాడు. దాహం కొనిన వాడికి నీళ్లు ఇవ్వమన్నాడు. నిస్సహాయులకు సహాయం చేయమన్నాడు. బీదలను కనికరించమన్నాడు. దేవుడు తన ప్రేమను మన ద్వారా లోకానికి చూపించాలి ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే, ఆ సహాయం పొందుకునేవాడు నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా సహాయం చేయి. జాన్ వెస్లీ అనే భక్తుడికి మాట చెప్పాడు, నువ్వు చేయగలిగిన సహాయం ఉందా? ఇప్పుడే చేయి. ఎవరినైనా ఒక మంచి మాటతో ఆదరించగలవా? ఈరోజే ఆదరించు. ఎవరి భుజమైనా తట్టి వారిని బలపరచగలవా? ఇప్పుడే బలపరచు. ఎవరికైనా సువార్తను ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించగలవా? ఇప్పుడే నడిపించు. ఎందుకంటే ఈ భూమి మీదకు నువ్వు ఒకే ఒక్కసారి వచ్చావు, మళ్ళీ వచ్చే ఛాన్స్ లేనే లేదు. సహోదరి సహోదరులు, ఈ భూమి మీదకు మనం ఒకసారి వచ్చాం, మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు చేయగలిగిన మంచి ఏదైనా ఉన్నా, చేయగలిగిన సహాయం ఏదైనా ఉన్నా దేవుని పేరట ఇక్కడే చేయాలి. పరలోకానికి వెళ్ళి మనం సహాయం చేసే ఛాన్స్ లేదు. పరలోకంలో మనం ఏ ఒక్కరిని ఆదరించాల్సిన అవసరం లేదు, ఓదార్చాల్సిన అవసరం లేదు, భుజం తట్టాల్సిన అవసరం లేదు, అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, అండగా నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుగ యుగములో ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని సృష్టించిన దేవుని సన్నిధిలో ఉండబోతున్నావు. ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే సమస్తం. ఆయన సన్నిధిలో ఏ ఒక్కరికి కొదువు ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు అసలే లేదు. కాబట్టి అక్కడ నువ్వు సహాయం చేయలేవు. ఏదైనా చేయగలిగిన సహాయం ఉందంటే ఈ భూమి మీదే. ఎప్పుడు చేయాలి? ఇదిగో ఇప్పుడే చేయాలి. అవకాశం ఉన్నప్పుడే చేయాలి. నీ చుట్టూ ఉన్న వారికి నీ మీద ఒక నమ్మకం కలగాలి. ఈ లోకంలో ఎవ్వరు నాకు సహాయం చేయలేకపోయినా అదిగో ఆ సహోదరుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు ఈ సందేశం ద్వారా అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేము దీవించబడిన వారమైనట్లయితే మా చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మేము మారుతాం. శపించబడిన వారమైనట్లయితే స్వార్థపరులుగా సమస్తము అనుభవించాలి తప్ప ఏ ఒక్కరికి ఏం పంచకూడదనేటటువంటి జీవితం జీవిస్తాం. కానీ ఈరోజు మమ్ములను ప్రభువా మీరు ఆశీర్వదించి మా గిన్నె అంతా కూడా నీ ఆశీర్వాదాలతో నింపి మా పాత్ర నిండి పొంగి పొర్లే విధంగా నాయన ఇదిగో నీ ఎదుట మా పాత్రను తెరిచిపెడుతున్నాం. నింపుము నాయన నీ ప్రేమతో, క్షమతో, దీర్ఘశాంతముతో, దయాలుత్వంతో, మంచితనముతో, ఆశానిగ్రహముతో మమ్మల్ని చూసిన వాళ్ళు నాయన మాలో నిన్ను చూడాలి. మా పట్ల వాళ్ళకి నమ్మకం కలగాలి. ఇతడు ఆత్మీయుడు, ఇతడు మంచివాడు, సహాయం కోరితే సహాయం చేస్తాడు, నాకున్న కష్టాన్ని చెప్తే అర్థం చేసుకుంటాడు అనే ఆత్మీయత మాకు దయచేయండి. మా చుట్టూ ఉన్న వారికి ఆదర్శప్రాయంగా మా జీవితాలు ఉండులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండను గాక. షలోమ్.